హాయ్ అండి అందరికీ. షైన్ ఇండియా ఏప్రిల్ మంత్కి సంబంధించి బుక్లో ఏమున్నాయో అవన్నీ చూద్దాము. మనకి ఏప్రిల్ బుక్లో ఏముంటాయంటే మార్చికి సంబంధించినవి ఉంటాయి, ఫిబ్రవరి ఎండింగ్కి సంబంధించినవి కూడా ఏవైనా కొన్ని ఉంటాయన్నమాట. ఒకసారి చూద్దాం. మీకు టైం లేదు కాబట్టి నేను ఇవి రాసి పెట్టేదానికంటే దీంట్లో ఉండే ఇంపార్టెంట్ అనేవి మీకు నోట్ చేసి ఇస్తున్నాను అనమాట. ఒకసారి చూద్దాం. ఇందులో ఉండే ముఖ్యమైన పాయింట్స్ ఏవేవి ఉన్నాయంటే కొన్ని చూద్దాం. ఏంటంటే ఉమెన్ మరియు భారత్ల మధ్య దౌత్య సంబంధాలకి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏం జరిగిందనేది చూద్దాం. నెక్స్ట్ జర్మనీ యొక్క నూతన ఛాన్సలర్ ఎవరు, అలాగే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దయినటువంటి ఏపీలోని బీచ్ ఏంటి, అలాగే భారత ఎన్నికల సంఘం 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు, అలాగే జర్మనీ పాఠ్యాంశాలలో చోటు దక్కించుకున్నటువంటి తెలుగు విద్యార్థి ఎవరు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైనది ఎవరు, అలాగే మంటాడా టు మ్యాన్ హ్యాటన్ పుస్తక రచయిత ఎవరు, అలాగే 17వ బ్రిక్స్ దేశాల యొక్క వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగనుంది, అలాగే కామన్వెల్త్ క్రీడల యొక్క సమాఖ్య యొక్క నూతన పేరు ఏమిటి, అంటే ఏ పేరుగా మార్పు చేయడం జరిగింది, అలాగే G20 విదేశాంగ మంత్రుల సమావేశం అనేది ఎక్కడ జరిగింది, ప్రపంచంలో అతి చిన్న పార్కుని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు, అలాగే 97వ ఆస్కార్ అవార్డుల విజేతలు ఎవరు, అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 5 పాయింట్స్ ఉంటాయన్నమాట. అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత మన భారత్, అయితే దీని యొక్క విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి, 4 పాయింట్లు. ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఇంకా చాలా ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి, ఒక 20 బిట్స్ వరకు కూడా దీంట్లో మనం పాయింట్అవుట్ చేయొచ్చు. ఏప్రిల్ మంత్ నుంచి డిఎస్సి ఎగ్జామ్కి కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్గా చూసుకుంటే మనకి ఫస్ట్లో బడ్జెట్ గురించి ఇచ్చారు. బడ్జెట్ గురించి మనం ఎక్కువగా గ్రూప్స్కి నేర్చుకోవచ్చు తప్ప మనం ఇప్పుడు ఏమీ నేర్చుకోలేము. బడ్జెట్ గురించి డిఎస్సికి మీరేమీ పట్టుకోవద్దు. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే 97వ ఆస్కార్ అవార్డుల గురించి ఇచ్చారు. సెకండ్ వన్ 97వ ఆస్కార్ అవార్డుల గురించి ఇచ్చారు. మరి దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇవి ఎక్కడ జరిగాయి అని చూస్తే అమెరికాలోని ఎప్పుడు జరిగాయంటే మార్చి 3న అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని డాల్ఫీ థియేటర్లో జరిగాయి అనమాట. లాస్ ఏంజల్స్లో డాల్ఫీ థియేటర్లో జరిగాయి. ఇది ఎన్నవవి అంటే 97వ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 97వ ఆస్కార్ అవార్డులు ఎక్కడ జరిగాయంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగాయి. మార్చి 3న జరిగాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇందులో ఉత్తమ చిత్రం అనేటటువంటిది ఏంటి అంటే అనోరా. ఈ అనోరా అనేటటువంటి హాలీవుడ్ చిత్రం అనోరా అనేది 5 విభాగాల్లో అవార్డులు సాధించింది. ఎన్ని విభాగాలు అని కూడా అడగొచ్చు. మరి ఈ క్రింది ఏ విభాగంలో మరి అవార్డు సాధించలేదని అడగొచ్చు. మరి ఇక్కడ చూస్తే ఉత్తమ చిత్రము, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఈ 5 చూడండి. ఉత్తమ చిత్రము, దర్శకుడు, నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఈ 5 వాటిల్లో కూడా అనోరా చిత్రం అనేది ఉత్తమ చిత్రంగా 5 విభాగాల్లో కూడా అవార్డులు గెలుచుకుంది. అలాగే ఉత్తమ చిత్రం ఏంటంటే అనోరా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఇక్కడ చూడండి. ఇందులో మనకి ఉత్తమ చిత్రం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ అనేటటువంటి వ్యక్తి ద బ్రూటలిస్ట్ అనేటటువంటి చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు. ఉత్తమ నటి మైకీ మాడిసన్ అనోరా చిత్రంకి గానే గెలుచుకుంది. అలాగే ఉత్తమ దర్శకుడు కూడా అనోరా చిత్రానికి కానీ గెలుచుకున్నారు, సీన్ బేకర్. అలాగే ఇవన్నీ అవసరం లేదు. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా చిత్రంకే వచ్చింది కాబట్టి అదొకటి ఇంపార్టెంట్. ఎడిటింగ్ కూడా ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ కూడా అనోరా చిత్రానికే వచ్చింది. సో మనకి ఇవి మాత్రమే ఇంపార్టెంట్. నటి ఎవరు అంటే మైకీ మాడిసన్, నటుడు ఎవరంటే ఆడ్రియన్ బ్రాడీ. నటి మాత్రం అనోరా చిత్రము, నటుడు మాత్రం ద బ్రూటలిస్ట్ చిత్రం. ఉత్తమ దర్శకుడు ఎవరంటే సీన్ బేకర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత ఎవరు అంటే భారత్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ అన్నమాట. మనకి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే చూడండి. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అనేటటువంటిది ఎవరు గెలుచుకున్నారు అంటే రోహిత్ శర్మ 83 బంతుల్లో 76, 7 4లు, అలాగే 3 6లు, 70. చూడండి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్న వారు ఎవరంటే రోహిత్ శర్మ అన్నమాట. అలాగే ఇది మనకి మ్యాచెస్ అనేటటువంటివి ఎక్కడ జరిగాయి అంటే మనకి పాకిస్తాను, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్ మరియు అరబ్ ఎమిరేట్స్లో జరిగాయి అన్నమాట. మరి ఇక్కడ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరిగాయి అన్నమాట. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19 పాకిస్తాను న్యూజిలాండ్ జట్ల మధ్య పాకిస్తాన్ వేదికగా జరిగింది. అలాగే 1996 తర్వాత తొలి పాకిస్తాన్ వేదికగా కూడా ఐసీసీ ఈవెంట్ జరిగిందనమాట.
చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో పాయింట్ ఏంటంటే అత్యధిక చూడండి ఇక్కడ మనకి టాస్ అనేటటువంటిది ఓడిపోవడం జరిగింది. వన్డే చరిత్రలో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయినటువంటి జట్టుగా భారత్ కూడా రికార్డు ఎక్కిందనమాట. అంటే టాస్ ఓడిపోయిన అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా కూడా భారత్ రికార్డుకి ఎక్కింది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్ను 1998లో నిర్వహించారు. అప్పుడు దీన్ని ఏమని పిలిచేవారంటే నాకౌట్ ట్రోఫీ అనేటటువంటి పేరుతో పిలిచేవారు. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు మారిషస్ పర్యటన. మరి మారిషస్ పర్యటన మనకేంటి ఎలా ఇంపార్టెంట్ అవుతుందంటే మారిషస్ యొక్క అధ్యక్షుడు ఎవరు అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. మారిషస్ వెళ్ళారు కదా, మారిషస్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే ధరమ్ గోకుల్. మారిషస్ యొక్క అధ్యక్షుడు ధరమ్ గోకుల్. అలాగే మారిషస్ యొక్క రాజధాని ఏంటి? పోర్ట్ లూయిస్. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్. అలాగే కరెన్సీ ఏంటంటే రూపీ అనమాట. కరెన్సీ రూపీ. మనకి ఇలాగా మారిషస్ గురించి మనం ఇలా తెలుసుకోవాలి. అధ్యక్షుడు ఎవరు, కరెన్సీ ఎవరు, అక్కడ దాని యొక్క రాజధాని ఏంటి అనేటటువంటి ఇంపార్టెంట్. అలాగే మార్చి 11 to 12 తేదీల్లో ఈయన పర్యటించడం జరిగింది. నెక్స్ట్ అమ్మ పేరిట మొక్క అనేటటువంటి కార్యక్రమంలో మరి నరేంద్ర మోడీ గారు అక్కడ పాల్గొనడం జరిగిందనమాట. మారిషస్ యొక్క జాతి పిత ఎవరంటే సిఓ సాగర్ రామ్ గులాం అనేటటువంటి పేరు మీదుగా రాజధాని పోర్ట్ లూయిస్లో ఏర్పాటు చేసినటువంటి సర్ సిఓ సాగర్ రామ్ గులాం బొటానికల్ గార్డెన్ను ఈయన సందర్శించడం జరిగిందనమాట. అక్కడ అమ్మ పేరుతో మొక్క అనేటటువంటి కార్యక్రమంలో ఈయన పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ మారిషస్ ఎందుకు వెళ్ళారంటే మారిషస్ యొక్క జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఈయన పాల్గొనడం జరిగింది నరేంద్ర మోడీ గారు. మరి మారిషస్ యొక్క జాతీయ దినోత్సవం ఎప్పుడు జరిగింది అంటే 57వ జాతీయ దినోత్సవం ఎప్పుడు జరిగిందంటే మార్చి 11, 12 తేదీల్లో జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ 22వ బయో ఏషియో సదస్సు అనేటటువంటిది ఎక్కడ జరిగింది అంటే బయో ఏషియో సదస్సు హైదరాబాద్లో జరిగింది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో హైదరాబాద్లో జరిగిందనమాట. హెచ్ఐసిసిలో జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం అమలుపై వివాదం. చూడండి, ఈ వివాదం అనేటటువంటిది త్రిభాషా సూత్రంపై అమలుపై వివాదం. ఈ వివాదం అనేటటువంటిది ఎక్కడ ఎక్కువగా కొనసాగుతుందనంటే తమ రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు స్పష్టం చేశారన్నమాట. తాము ఏ భాషకు విరోధులు కామని, అదే సమయంలో తమిళాన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారని చెప్పేసి మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రూపీ గుర్తుంది కదా, ఈ చూడండి భారత రూపాయి చిహ్నం రూపకర్త ఉదయ్ కుమార్ అనమాట. అంటే రూపాయిని ఈ గుర్తుతో 2010 నుంచి దేశం మొత్తంగా అమల్లో ఉంది కదా. మరి ఈ సూచించేటటువంటి రూపాయి గుర్తుని రూపొందించింది తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్ ధర్మలింగం కుమారుడు ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ కావడం గమనార్హం. అంటే ఇక్కడ మనకి ఈ తమిళనాడు బడ్జెట్ లోగోను ఈ రూపాయి అనేటటువంటి దాని నుండి తొలగించేసిందంట. తన యొక్క బడ్జెట్లో ఈ రూపాయి గుర్తుని మరి ఉపయోగించట్లేదన్నమాట. తమిళనాడు బడ్జెట్ లోగోలో రూపాయి గుర్తుని తొలగించేసింది. చూడండి, ఇటీవల బడ్జెట్లోని రూపాయి గుర్తుని తొలగించినటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి కూడా అడగొచ్చు తమిళనాడు. అలాగే ఈ త్రిభాష సూత్రం గురించి మనకు తెలుసు. ఈ కొటారి కమిషను మరి 1964 to 66లో సూచించింది. దీని అప్పటి నుంచి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1968 నాటి జాతీయ విద్యా విధానంలో పొందుపరిచారు. అలాగే నూతన విద్యా విధానం 1986 పేరుతో దీనికి అమల్లోకి వచ్చింది. ఇదన్నీ మనకు తెలిసినవే కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రథమ వార్షిక విద్యాస్థాయి నివేదిక 2024. చూడండి, ప్రతి సంవత్సరం విద్యాస్థాయి నివేదిక కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ టైము మరి ప్రథమ వార్షిక విద్యాస్థాయి నివేదిక అనేటటువంటిది మరి ఇక్కడ తయారు చేయడం జరిగిందండి. అది ఎప్పుడంటే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ అనేటటువంటి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ మరియు రష్యా అంగీకారం అన్నారు. ఇది బిట్గా ఎక్కువగా వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ జర్మనీ యొక్క నూతన ఛాన్సలర్గా వచ్చినది ఎవరంటే ఫెడ్రిక్ మెర్జ్. జర్మనీ మెర్జ్ గుర్తుపెట్టుకోండి. చూడండి, రా వచ్చింది, మెర్జ్. చూడండి, జర్మనీ మెర్జ్ అలా కోడ్లా గుర్తుపెట్టుకోండి. జర్మనీ నూతన ఛాన్సలర్గా వచ్చారు కదా. నెక్స్ట్ ఫిబ్రవరి 23 వచ్చారు. జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫెడ్రిక్ మెర్జ్కు చెందినటువంటి క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ మరి అలాగే క్రిస్టియన్ సోషల్ యూనియన్ ఈ రెండు పార్టీల యొక్క కూటమి అనేటటువంటిది విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆస్ట్రియా యొక్క ఛాన్సలర్గా ఇటీవల వచ్చినది ఎవరంటే ఆస్ట్రియా యొక్క ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్ అనేటటువంటి వ్యక్తి ఆస్ట్రియా యొక్క ఛాన్సలర్గా రావడం జరిగింది. అలాగే కెనడా యొక్క నూతన ప్రధానిగా మార్క్ కార్నీ అనేటటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలో విద్యార్థుల్ని మరి ఇన్వాల్వ్ చేస్తూ విద్యార్థుల నేతృత్వంలో నేషనల్ సిటిజన్ పార్టీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలో నేషనల్ సిటిజన్ పార్టీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్, ఇస్లాం పట్ల ద్వేషము మరియు వైరాలను ఖండించే దినంగా మార్చి 15. చూడండి, ఇది యుఎన్ఓ సర్వప్రతినిధి సభ ఆమోదించిందనమాట. ఇస్లాం పట్ల ద్వేషము వైరాలను ఖండించేటటువంటి దినంగా మార్చి 15 అనేటటువంటిది మరి యుఎన్ఓ ఆమోదించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వమను మరియు భారత్ల మధ్య దౌత్య సంబంధాలకు 70 సంవత్సరాలు పూర్తయిందనమాట. మరి ఈ 70 సంవత్సరాలు పూర్తయినందుకు గాను విదేశాంగ మంత్రులు వమన్ యొక్క విదేశాంగ మంత్రి అయినటువంటి బద్ర్ అల్బుసైదీ అలాగే భారత విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ వీళ్ళిద్దరూ కూడా మరి చర్చలు జరపడం జరిగిందనమాట. అలాగే ఈ వమన్లోని భారతీయుల చరిత్రపై రాసినటువంటి మాండ్వి, చూడండి, వమన్లో భారతీయుల యొక్క చరిత్రపై రాసినటువంటి మాండ్వి టు మస్కట్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసినటువంటి పుస్తకం పేరేంటంటే మాండ్వి టు మస్కట్ అనేటటువంటి పుస్తకాన్ని మరి వీళ్ళిద్దరూ విదేశాంగ సంఘ మంత్రులు కూడా మరి విడుదల చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, లిథియం యొక్క అన్వేషణపైన భారత్ మరియు అర్జెంటీనా కీలక ఒప్పందం. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే మనకి చూడండి, ప్రధాన ఖనిజాల జాబితాలో బైరైటీసు మరియు క్వార్జ్. ప్రధాన ఖనిజాల జాబితాలోనికి బైరైటీసు మరియు క్వార్జ్ అనేటటువంటి వాటిని చేర్చడం జరిగింది. చిన్న తరహా ఖనిజాల జాబితాలో ఉన్నటువంటి బైరైటీసు, క్వార్జు, ఫెలస్పర్, మైకా ఈ 4ని ప్రధాన ఖనిజాల జాబితాలో చేరుస్తూ మరి కేంద్ర ప్రభుత్వం గెజెట్ ప్రచురించిందంట. బైరైటీసు, క్వార్జు, ఫెలస్పర్ అలాగే మైకా. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బీమా చట్టంలోని సవరణలకు దినేష్-ఖారా కమిటీ. బీమా చట్టం ఏంటిది? భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికారిత సంస్థ అయినటువంటి IRDAI అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో 7 సభ్యులు ఉండేటటువంటి ఈ కమిటీకి ఈయన నేతృత్వం వహిస్తారనమాట. బీమా చట్టంలో ఉన్నటువంటి సవరణలు ఏవైనా ఉంటే వాటి కోసం దినేష్-ఖారా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్లో రోప్ వే అనేటటువంటిది తెలుసు కదా మనకి, కొండ ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు చేస్తారు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి. మరి ఉత్తరాఖండ్లో రోప్ వేల ఏర్పాటు కోసం 6.811 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగిందనమాట. ఈ రోప్ వే ఏర్పాట్లకి ఉద్దేశించినటువంటి పథకం పేరేంటంటే జాతీయ పర్వతమాల పరియోజన అనేటటువంటి కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లోని రోప్ వే ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించిందనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ చూడండి, సాక్ష్యాధార చట్టంలోని సెక్షన్ 118 ప్రకారం పరిగణలోనికి బాలల సాక్ష్యాలు. చూడండి, బాలల సాక్ష్యాధార చట్టం సెక్షన్ 118 ప్రకారం బాలల సాక్ష్యము కూడా పరిగణలోనికి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు మరి స్పష్టం చేసింది. ఇంతకుముందు బాలల సాక్ష్యాలు చెల్లేవి కాదు, ఇప్పుడు బాలల సాక్ష్యం కూడా చెల్లుతుందంట. ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 118 ప్రకారం. నెక్స్ట్ వన్ చూడండి, డాల్ఫిన్స్. దేశంలోని ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయని గుర్తించారంటే 6, 3, 2, 7. చూడండి, 6 తర్వాత 7 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది. ఏదైనా ఒక చిన్న కోడ్తో పెట్టుకోండి. 6, 3, సో బ్యాక్వర్డ్ కానీ ఫ్రంట్ వర్డ్ కానీ ఏదో ఒకలా గుర్తుపెట్టుకోండి. 6, 3, 2, 7 డాల్ఫిన్లు అనేటటువంటి గుర్తించడం జరిగింది. మరి అత్యధికంగా 635 డాల్ఫిన్లు అనేటటువంటిది అస్సాంలోనే 5 నదుల్లోనే గుర్తించారు. అలాగని అస్సాంలో అధికంగా ఉన్నట్లు కాదు, అస్సాంలోని 5 నదుల్లో 635 డాల్ఫిన్లు ఉన్నట్లు గుర్తించారు. కాకపోతే ఇక్కడ అత్యధికంగా డాల్ఫిన్లు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోనే అన్నింటికన్నా ఎక్కువ సంఖ్యలో డాల్ఫిన్లు ఉన్నట్లుగా గుర్తించారంట. భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా డాల్ఫిన్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ డాల్ఫిన్లు గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదుల యొక్క వాటి యొక్క ఉపనదుల పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయంట. గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదులు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ఎవరెస్ట్ పైన 150 మీటర్లు తగ్గిన మంచు పొర అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకున్నా మాత్రం.
నెక్స్ట్ వన్, మహిళలు మరియు చిన్నారుల యొక్క భద్రత మరియు రక్షణ కోసం శక్తి యాప్. మహిళలు మరియు చిన్నారుల యొక్క భద్రత మరియు రక్షణ కోసం శక్తి యాప్. ఇంతకుముందు దిశ యాప్ అనేటటువంటిది ఉండేది, ఇప్పుడు శక్తి యాప్ అనేటటువంటిది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. నెక్స్ట్ ఈ శక్తి యాప్ అనేటటువంటిది మహిళలు మరియు చిన్నారుల యొక్క భద్రత కోసం తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఇది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఈ యాప్ అనేటటువంటిది ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. కందుకూరులో స్వచ్ఛాంధ్ర మరియు స్వచ్ఛ దివస్ కార్యక్రమం. కందుకూరులో అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఫిబ్రవరి 15న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేటటువంటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అనమాట. ఇది ఎప్పుడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేటటువంటి కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే ప్రతి నెలలో కూడా మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. నెక్స్ట్ వన్, విశాఖపట్నంలో దివ్యాంగుల యొక్క జాతీయ క్రీడా కేంద్రం. దివ్యాంగుల కోసం జాతీయ క్రీడా కేంద్రం అనేటటువంటిది ఈ క్రింది ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? చాలా ఇంపార్టెంట్. దివ్యాంగుల కోసం జాతీయ క్రీడా కేంద్రం అనేటటువంటిది క్రింది ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారంటే విశాఖపట్నంలో. ఓకేనండి, 200 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్నారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పేజ్, రుషికొండ బీచ్కి బ్లూ ప్లాగ్ గుర్తింపు రద్దు అనమాట. అంటే బ్లూ ప్లాగ్ గుర్తింపు అనేటటువంటిది ఎవరిస్తారంటే 1981లో డెన్మార్క్లో ప్రారంభించినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ అనేటటువంటి సంస్థ ఈ 1987 నుంచి బ్లూ ప్లాగ్ సర్టిఫికేట్లు అనేటటువంటివి ఇస్తుందన్నమాట. అంటే నీట్గా ఉండేటటువంటి వాటికి ఇస్తుందన్నమాట. అయితే ఇక భారతదేశంలో ఆసియాఖండంలో ఈ సర్టిఫికేట్ పొందినటువంటి తొలి బీచ్ ఏదంటే ఒడిశాలోని కోనార్క్ తీరంలోని చంద్రబాగ్ బీచ్ అనేటటువంటిది మన ఆసియాఖండంలోనే అలాగే భారతదేశంలో ఫస్ట్ టైం వచ్చిందనమాట. అయితే 2018లో ఈ సర్టిఫికేట్ అనేటటువంటిది పొందడం జరిగింది. అయితే ఇప్పుడు మరి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి రుషికొండ బీచ్ కూడా మరి ఈ బ్లూ ఫ్లాగ్ హోదా అనేటటువంటిది అప్పట్లో పొందింది. మరి ఇది ఈ గుర్తింపు అనేటటువంటిది ఇటీవల రద్దు చేయడం జరిగింది. ఓకేనండి, ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కలిగినటువంటి బీచ్ల్లో నీలి జెండా ఎగురవేస్తారు. అంటే అది బీచ్ శుభ్రత మరియు నాణ్యత భద్రతా ప్రమాణాలు కలిగి ఉందని అర్థం అనమాట. సో అది ఇప్పుడు కోల్పోయిందని ఆ బ్లూ ఫ్లాగ్ హోదా అనేటటువంటిది మరి తొలగించడం జరిగిందనమాట రుషికొండ బీచ్కు విశాఖపట్నంలోనే. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి విద్యా నైపుణ్యాలు పెంచేందుకు సింగానియా ట్రస్ట్తో ఒప్పందం అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వెనకబడినటువంటి తరగతుల యొక్క కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినటువంటి ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 14న మరి ఆమోదం తెలిపారనమాట. ఆదరణ 3గా దీన్ని అమలు చేయనున్నారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ తెలంగాణ గురించి కాకుండా నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ హైదరాబాద్లో షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సు పేరేంటంటే షీల్డ్ 2025 అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి, అది ఒకటి సైబర్ సెక్యూరిటీ కోసం. నెక్స్ట్ ఆర్థిక అంశాల గురించి చూసుకున్నట్లయితే 2028 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతుందంట. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2026లో అమెరికా చైనా జర్మనీ తర్వాత స్థానానికి ఆ తదుపరి 2 ఏళ్లలో జర్మనీని అధిగమించి 3వ స్థానానికి ఎదుగుతుందని వివరించిందనమాట. ఇక్కడ చూడండి, 2026 వచ్చేసరికి ఈ జర్మనీ ఉంటే ఆ జర్మనీని మరి వెనక్కి తోసేసి మన భారత్ అనేటటువంటిది అమెరికా చైనా తర్వాత 3వ స్థానాన్ని ఆక్రమించబోతుందని మరి వెల్లడిస్తున్నారు. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్లలో రిలయన్స్కు 2వ స్థానము. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్స్ జాబితాలో రిలయన్స్కు మన ఇండియాకు సంబంధించినటువంటి రిలయన్స్కు ఈ 2వ స్థానం దక్కిందనమాట. అయితే ఈ రిలయన్స్
మరి ఫస్ట్ స్థానాన్ని దక్కించుకున్నది ఏంటంటే దక్షిణ కొరియా బ్రాండ్ అయినటువంటి శాంసంగ్ అనమాట. శాంసంగ్ అగ్రస్థానంలో ఉంటే మరి రిలయన్స్ అనేటటువంటిది 2వ స్థానాన్ని ఆక్రమించుకుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతి దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాలు ఎక్కువగా దిగుమతి చేసుకున్నటువంటి దేశంగా మరి ఉన్నది ఏది అంటే ఉక్రెయిన్. తెలుసు కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల సమయంలో మరి ఉక్రెయిన్ అనేటటువంటిది అత్యధికంగా ఆయుధాలని మరి సమకూర్చుకుందనమాట, దిగుమతి చేసుకుందనమాట. అందువల్ల అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నటువంటి దేశంగా ఉక్రెయిన్ నిలిచింది. మరి ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు ఎగుమతి చేసేటటువంటి దేశం, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఫ్రాన్స్ నిలిచిందంట. రెండవ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఫ్రాన్స్ నిలిచిందంట. అయితే మరి మొదటిది ఎవరని చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రపంచంలోనే ఆయుధ ఎగుమతుల్లో 43% వాటాతో అమెరికా అనేటటువంటిది మొదటి స్థానంలో ఉంది. అమెరికా అనేటటువంటిది మొదటి స్థానంలో ఉంటే ఫ్రాన్స్ అనేటటువంటిది 2వ స్థానం, రష్యా అనేటటువంటిది 3వ స్థానంలో ఉంది. అంటే ఆయుధాలు ఎక్కువగా పంపిస్తుంది అనమాట. అమెరికా ఫస్ట్, ఫ్రాన్స్ సెకండ్, రష్యా థర్డ్. అయితే దిగుమతిలోనైతే ఉక్రెయిన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఎక్కువగా దిగుమతి చేసుకుంది అని. నెక్స్ట్ వన్ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూస్తే మత్స్య 6000 అనేటటువంటి జలాంతర్గామి అనేటటువంటిది విజయవంతమైంది. ఈ మత్స్య 6000 దేనికి సంబంధించిందంటే లోతైనటువంటి సముద్రంలో పరిశోధనలు చేసేందుకు ఇటీవల ప్రయోగించినటువంటి జలాంతర్గామి పేరు ఏంటంటే మత్స్య 6000 అనమాట. మత్స్య 6000. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మైక్రోసాఫ్ట్ గాడ్ చిప్ ఆవిష్కరణ చూడండి. మైక్రోసాఫ్ట్ సంస్థ మయోరానా 1 అనేటటువంటి పేరుతో ఒక విప్లవాత్మకమైనటువంటి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ని మరి ఆవిష్కరించిందనమాట. దాని పేరు మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించినటువంటి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరు ఏంటంటే మయోరానా 1. అదేవిధంగా అంటే ఇది ఒక చిప్ అనమాట. ఈ సాధనాన్ని గాడ్ చిప్గా పేర్కొంటారు. ఇది ఒక చిప్. ఇది చాలా వేగంగా ఏదైనా కానీ కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ని వేగంగా చేస్తుంది. అదేవిధంగా గూగుల్ సంస్థ 2024లో అంటే ఈ ఇయర్ మైక్రోసాఫ్ట్ ఈ చిప్ అనేటటువంటిది మయోరానా 1 పేరుతో విడుదల చేస్తే మరి 2024లో గూగుల్ అనేటటువంటి సంస్థ 2024లో డిసెంబర్లో గూగుల్ తన క్వాంటమ్ చిప్ పేరు ఏంటంటే విల్లో. గూగుల్ విడుదల చేసినటువంటి క్వాంటమ్ చిప్ పేరు విల్లో. మైక్రోసాఫ్ట్ అయితే మయోరానా 1. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్తే చంద్రునిపై దిగినటువంటి తొలి ప్రైవేట్ ల్యాండర్ పేరు ఏంటంటే బ్లూ గోస్ట్. అయితే బ్లూ గోస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇది అమెరికాలో ఉన్నటువంటి అరుదైన పేడ పురుగు జాతికి చెందినటువంటి దాని పేరు బ్లూ గోస్ట్ అనేటటువంటిది ఈ ల్యాండర్కి పెట్టారనమాట. అయితే ఈ ల్యాండర్ అమెరికాకు చెందినటువంటి ఫైర్ప్లే ఏరోస్పేస్ సంస్థకు చెందినటువంటిది అనమాట. ఈ బ్లూ గోస్ట్ అనేటటువంటిది ప్రైవేట్ ల్యాండరు. ఫస్ట్ టైం దిగినటువంటి ప్రైవేట్ ల్యాండర్ పేరు ఏంటంటే బ్లూ గోస్ట్ అనమాట. అంటే చంద్రుని ధూళి అలాంటివన్నీ కూడా పరీక్షించనుందనమాట. నెక్స్ట్ వన్ చౌక అంటే ఇప్పుడు పోలియో డ్రాప్స్ ఉన్నాయి కదా, అలాంటిదే పోలియో టీకా అనేటటువంటిది కనిపెట్టడం జరిగింది. ఎవరు అంటే లీడ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అనమాట. కొత్త తరం పోలియో టీకాని ఆవిష్కరించడం జరిగిందనమాట. వైరస్ లాంటి పార్టికల్స్ను వినియోగించి దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ చూడండి. ఫెర్రీ హైడ్రేట్ ఖనిజం వలనే అంగారకునికి ఎరుపు రంగు వచ్చింది. ఫెర్రీ అంటే ఫెర్రస్ అంటే ఇనుపు. అలాగే ఈ ఇనుప ధాతువు ఖనిజం ఉండటం వల్లనే మరి అంగారకునికి ఎరుపు రంగు వచ్చిందని చెప్పేసి శాస్త్రవేత్తలు రుజువు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు చూద్దాం. వార్తల్లో వ్యక్తులకు వచ్చేసరికి నూతన సిఈసి అంటే నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్. భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్. ఈయన ఎన్నవ వ్యక్తి అంటే 26వ వ్యక్తి. అలాగే ఎలక్షన్ కమిషనర్స్ 2 ఇలా ఉంటారు. ఈ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే వివేక్ జోషి గారు నియమితులవడం జరిగిందనమాట. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.
ఎన్నికల కమిషనర్గా నియమితులైంది వివేక్ జోషి. ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సెబీ యొక్క నూతన చైర్మన్గా మరి తుహిన్ కాంత్ పాండే నియమితులవ్వడం జరిగింది. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఈ సెబీ యొక్క నూతన చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి యొక్క రెండో ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ గారు నియమితులవ్వడం జరిగిందనమాట. ఈయన ఆర్బీఐ గవర్నర్గా ఇంతకుముందు చేశారు ఆయన అనమాట. ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క ముఖ్య కార్యదర్శిగా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూస్తే ప్రపంచ బ్యాంక్ యొక్క ఫెలోషిప్నకు ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ నియమితులవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్, సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన వర్సిటీ యొక్క తొలి వీసీగా శ్రీనివాస్ అనేటటువంటి వారు నియమితులవ్వడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కోల్కతా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిసి నియమితులవడం జరిగింది. అలాగే ఎస్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, చరిత్ర సృష్టించినటువంటి లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా మరియు రూపా. అనమాట. నౌకాదళానికి చెందినటువంటి అంటే నేవీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వారు. మరి వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఐఎన్ఎస్ తరుణి అనేటటువంటి నౌకలో మరి నావిక సాగర్ పరాక్రమ్ 2 అనేటటువంటి యాత్రలో మరి అమెరికా దక్షిణ కొన వద్ద నుంచి కేప్ హార్న్ను విజయవంతంగా దాటారు. ఎవరు కూడా చేయలేనటువంటి పని 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి శ్రీ నిహాల్ ప్రస్థానం. జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి అయినటువంటి శ్రీ నిహాల్ యొక్క ప్రస్థానాన్ని ఉంచడం జరిగింది. ఏ దేశం యొక్క పాఠ్యాంశాలు అంటే జర్మనీ దేశం. తెలుగు విద్యార్థి పేరు ఏంటంటే శ్రీ నిహాల్. ఈయన బ్యాటరీ రీసైక్లింగ్తో పర్యావరణానికి ఎంతో మేలు చేసేటటువంటి దాన్ని కనిపెట్టడం జరిగింది. బ్యాటరీని రీసైక్లింగ్ చేయడం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, టైమ్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో పూర్ణిమాదేవికి చోటు లభించిందనమాట. నెక్స్ట్, వైకల్యంతో రోదసిలోకి వెళుతున్నటువంటి తొలి మానవుడిగా జాన్ మెక్పాల్. ఎవరంటే జాన్ మెక్పాల్. 19 ఏళ్ల వయసులో ఆయన యొక్క కాలును పోగొట్టుకున్నారు. 2022లో ఐరోపా అంతరిక్ష సంస్థ ఫ్లై అనేటటువంటి ప్రాజెక్టులో పాల్పంచుకోవడం వల్ల ఈయనకి అవకాశం లభించిందనమాట. నెక్స్ట్, పాల్పంచుకోవడానికి ఆయనకు అనుమతి లభించింది. నెక్స్ట్ వన్, ఫిలిప్పైన్స్ యొక్క మాజీ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ ప్రముఖ మత గురువు ముఫ్తీసా మీర్ హత్య చేయబడ్డారు. ప్రముఖ మత గురువు ముఫ్తీసా మీర్ హత్య చేయబడ్డారు. నెక్స్ట్ వన్, సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు. సెబీ మాజీ చీఫ్ మాధవి సహా 6 ఏం అవసరం లేదు. నెక్స్ట్ వన్, చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే అంబుల వైష్ణవి అనేటటువంటి అమ్మాయి నియమితులవ్వడం జరిగింది. అలాగే ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించినటువంటి మంటాడా టు మ్యాన్ హార్టన్ అనేటటువంటి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి మార్చి 10న విడుదల చేయడం విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. మంటాడా టు మ్యాన్ హార్టన్ ఎవరు రచించారంటే నూరి దత్తాత్రేయుడు. ఓకేనండి. అమరావతి యొక్క బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బార్బడోస్ యొక్క ఉన్నత పురస్కారం అనేటటువంటిది లభించిందనమాట. లభించింది. నెక్స్ట్ చూద్దాం. క్రీడాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే డబ్ల్యూపీఎల్ మరి 3వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ అనమాట. WPL 3వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ గెలిచారు. నెక్స్ట్ వన్, ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరంటే ప్రణవ్ వెంకటేష్. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే మహిళల గ్రాండ్ ప్రీ సిరీస్ 3వ టోర్నీలో రన్నరప్గా కోనేరు హంపి. నెక్స్ట్ వన్, ఆసియా యొక్క స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత ఎవరంటే పంకజ్ అద్వానీ అనమాట. ఈయన
ఇరాక్ చెందినటువంటి అమీర్ షార్కోస్ పైన గెలుపొందారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. రంజీ ట్రోఫీ విజేత విదర్భ. రంజీ ట్రోఫీ విజేత ఎవరంటే విదర్భ. ఈ విదర్భ జట్టు అనేటటువంటిది మరి ఛాంపియన్గా గెలవడం, ఈ విదర్భ జట్టు ఛాంపియన్గా గెలవడం అనేటటువంటిది 3వసారి అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ టీటీకి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి శరత్ కుమార్. టీటీ అంటే టేబుల్ టెన్నిస్ అనమాట. టీటీకి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఆటగాడు ఎవరంటే శరత్ కుమార్ అనమాట. నెక్స్ట్ వన్ కామన్వెల్త్ యొక్క క్రీడల సమైక్య పేరు. కామన్వెల్త్ క్రీడల సమైక్య పేరు కామన్వెల్త్ స్పోర్ట్స్గా పేరు మార్చడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్బిఏ చరిత్రలోనే 50,000 పాయింట్లు సాధించినటువంటి తొలి క్రీడాకారుడు ఎవరంటే జేమ్స్ అంట. అంటే బాస్కెట్బాల్ దిగ్గజం అనమాట లెబ్రాన్ జేమ్స్ అనేటటువంటి వ్యక్తి 50,000 పాయింట్లు సాధించినటువంటి తొలి క్రీడాకారుడిగా మరి రికార్డు సాధించాడంట. ఎవరంటే లెబ్రాన్ జేమ్స్, మరి బాస్కెట్బాల్ దిగ్గజం. ఇటీవల 50,000 పాయింట్లతో మరి రికార్డు సృష్టించినటువంటి బాస్కెట్బాల్ దిగ్గజం ఎవరైనా అడగొచ్చు, లేదా లెబ్రాన్ జేమ్స్ ఏ క్రీడలకు సంబంధించిన వారైనా అడగొచ్చు. బాస్కెట్బాల్ దిగ్గజం అని అడుగుతారు మ్యాక్సిమం, లెబ్రాన్ జేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే సమావేశాలు సదస్సులకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో మొట్టమొదటి జాతీయ జీవ వైవిధ్య సదస్సు అనేటటువంటిది జరిగింది. మొట్టమొదటి జాతీయ జీవ వైవిధ్య సదస్సు వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ వన్ G20 విదేశాంగ మంత్రుల సమావేశం. G20 యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే ఫిబ్రవరి 20-21 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జరిగిందనమాట. నెక్స్ట్ జూలైలో రియో డి జనీరోలో బ్రిక్స్ యొక్క 17వ శిఖరాగ్ర సదస్సు. బ్రిక్స్ దేశాల యొక్క 17వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగనుంది అంటే రియో డి జనీరోలో జరగనుంది. అయితే ఇది మనకి ఇక్కడ చూస్తే ఈ బ్రిక్స్ కూటమిలో ఏమేమి ఉంటాయంటే భారత్తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి యొక్క మరి కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనేటటువంటి 69వ సదస్సు అనేటటువంటిది మరి ఈ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైందంట. మా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రారంభమైందంట. నెక్స్ట్ వన్ హైదరాబాద్లోనే మత్స్య అంకురాల శిఖరాగ్ర సదస్సు 2.0 ప్రారంభమైంది. మత్స్య అంకురాల శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోనే జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఖతర్ పాలకుడు మరి షేక్ తమీమ్. ఖతర్ యొక్క పాలకుడు ఎవరంటే షేక్ తమీమ్ బిల్ హమద్ ఆల్ దానీ. పెద్ద పేరే కాకపోతే షేక్ తమీమ్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీ. షేక్ తమీమ్ బిల్ హమద్ ఆల్ దానీ అనేటటువంటి వ్యక్తి భారత్ పర్యటించడం జరిగిందనమాట. మరి ఖతర్ యొక్క రాజధాని ఏంటి? దోహా. మరి దాని యొక్క కరెన్సీ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీతో ఐరోపా కమిషన్ యొక్క అధ్యక్షుడు లయన్ సమావేశం. ఐరోపా కమిషన్ అధ్యక్షుడు ఎవరైనా అడగొచ్చు. అంటే యూరోపియన్ యూనియన్ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే లయన్ అనేటటువంటి వ్యక్తి మరి ప్రధానితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వార్తల్లో ప్రదేశాల గురించి ఒకసారి చూద్దాం. వార్తల్లో ప్రదేశాలు చూస్తే మనకి యునెస్కో యొక్క తాత్కాలిక జాబితాలో తెలంగాణలోని ముడుమాల్ నిలువురాలన్నమాట. నెక్స్ట్ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం అనేది ఒకటి. నెక్స్ట్ మనకి ఇవేవి కూడా అంత ఇంపార్టెంట్ కాదు. హవాయిలో బద్దలైనటువంటి అగ్నిపర్వతము ఇది అడుగుతారు ఏంటంటే కిలోవియా అగ్నిపర్వతం అనేటటువంటిది క్రింది ఏ దేశంలో కలదని చెప్పి అడుగుతారు. అమెరికాలో ఉంటుందంట. అమెరికాలో హవాయిలో అగ్నిపర్వతం బద్దలైంది. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకమైన అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసిపడుతుందంట. సో ఇక్కడ కిలోవియా అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెందిన కిలోవియా అగ్నిపర్వతం ఏ దేశంలో కలదని అడుగుతారు? అమెరికా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి చిన్న పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ? ప్రపంచంలోనే అతి చిన్న పార్కు జపాన్ రాజధాని టోక్యోలో మరి సమీపంలోని నాగాయిజుమి పట్టణంలో ఏర్పాటు చేశారంట. ఈ పార్కు విస్తీర్ణం 2.6 చదరపు అడుగులు మాత్రమే. ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నిస్ రికార్డుని సొంతం చేసుకుందనమాట. నెక్స్ట్ వన్ ముఖ్యమైనటువంటి దినోత్సవాలు చూస్తే మార్చి 1 ప్రపంచ సివిల్ డిఫెన్స్ డే మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ మార్చి 3 జాతీయ రక్షణ దినోత్సవం. మార్చి 14 ఫ్రైడే. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20. ఇది ఏంటంటే ఫిబ్రవరికి సంబంధించిన ఇచ్చారు, కాకపోతే ఇంపార్టెంట్వే. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28.
అలాగే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3. అలాగే ఇక్కడ చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8, అంతర్జాతీయ భద్రతా దినోత్సవం మార్చ్ 4. అలాగే మనకి ఇది కూడా ఒకసారి అలా చూసేయండి. అటవ దినోత్సవం 21, 22 జల దినోత్సవం, 23 వాతావరణ దినోత్సవం, 24 క్షయ వ్యాధి దినోత్సవం, అలాగే 27 నాటక దినోత్సవం, నెక్స్ట్ 20 పిచ్చుకల దినోత్సవం లేదా సంతోష దినోత్సవం, 20 అనేటటువంటిది, 16 టీకాల దినోత్సవం, 15 అనేటటువంటిది ఇంపార్టెంట్ వినియోగదారుల దినోత్సవం. అంటే 2015 నుంచి ఇలా పెట్టుకున్నట్లున్నారు. అది ఒకసారి చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.